నగరంలో ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సహకారంతో విజయవాడలో ఈ నెల 31న భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ లో లైవ్ ప్రోగ్రాం చేస్తున్నామని తెలిపారు. విజయవాడ వేదికగా తన లైవ్ ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంగీత ప్రియులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ విజయవాడ నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ వేదికగా డిసెంబర్ 31 తన లైవ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. సంగీత దర్శకుడిగా 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని, విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చానని తెలిపారు. ఇప్పటి వరకు 230 చిత్రాలు చేశారని చెప్పారు. మొట్టమొదటిసారిగా విజయవాడలో ఈ నెల 31న భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ లో లైవ్ ప్రోగ్రాం చేస్తున్నానని వెల్లడించారు. తనకు ఇళయరాజా మ్యూజిక్ ఇష్టమని, తాను చేసిన సినిమాల్లో ఒక్కడు మూవీ చాలా ఇష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ సంగీత ప్రియులను అలరించేందుకు ప్రముఖ హీరోయిన్ ముమైత్ ఖాన్, సినీ నేపథ్య గాయని మధుప్రియ, ప్రముఖ యాంక ఉదయ్ భాను విచ్చేయనున్నారని వివరించారు. నమస్కారం. కెరీర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 27 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ప్రాపర్గా ఒక మంచి షో చేయడం కుదరలేదు. మిగతా అన్ని దేశాలు చేశాను. దుబాయ్ చేశాను, సింగపూర్లో, అమెరికాలో అయితే 130 షోస్ క్రాస్ చేశాను. ఐ థింక్ నో అదర్ కంపోజర్ డిడ్ సో మెనీ షోస్. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ షో చేయడం కుదరలేదు. సో ఇప్పుడు ఈయన పట్టుబట్టి మీరు చేయాలి అని చెప్పి ఈయన స్టార్ట్ చేసి అది అలా ఇంత దూరం వచ్చి మీ దాకా వచ్చింది ఈరోజు. సో 27 ఇయర్స్గా మంచి ఎన్నో అన్ని ఇంపార్టెంట్ సాంగ్స్, తర్వాత కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి, మంచి సర్ప్రైజులు. నేను ఎవరితో అయితే పని చేశానో ఆ మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళ మ్యూజిక్తో కలిసి వాళ్ళ పాటలతో నా పాటలు మిక్స్ చేసి కొన్ని సర్ప్రైజులు మంచిగా ఉన్నాయి. మంచి పాటలు, మాస్, మెలడీస్ అన్నీ ఉంటాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. డెఫినెట్గా మీరు ఇంతవరకు నా మ్యూజిక్ వినుంటారు, కానీ ఈ ఫార్మ్ ఆఫ్ నా ప్రోగ్రామ్ మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. డెఫినెట్గా అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఎప్పటి నుంచో మనకి మణిశర్మ గారు అంటే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. సో సినిమా అంటేనే ఫస్ట్ విజయవాడ ప్రజలకి సినిమా అంటే ప్రాణం. ఇక్కడ నుంచి మన మెయిన్ లాంగ్వేజ్ కూడా విజయవాడ లాంగ్వేజే వాడతారు. సో ఎప్పటి నుంచో కూడా నేను రెగ్యులర్గా చాలా స్టేట్లో ఈవెంట్లు చేసాం. హైదరాబాద్ కానీ, బెంగళూరు, చెన్నై, బాంబే, ఫారెన్ కంట్రీలో చాలా ఈవెంట్లు చేశాము. సో చాలామంది అభిమానులు కూడాను మణిశర్మ వారు చేయండి చాలా రిక్వెస్ట్ వచ్చినాయి. సో దాని గురించి మేము సార్ని కలిసి సరే ఇలా అనుకుంటున్నారు సార్, మీ ఫ్యాన్స్ అందరూ నన్ను కూడా అడుగుతున్నారు, చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నాకు కరెక్ట్గా కుదరలేదు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. సారీ. సో సార్ని కలిసిన తర్వాత సార్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా ఈవెంట్ చేద్దాం సార్, చాలామంది మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, చేద్దాం సార్ అని చెప్పంటే సార్ ఏమన్నారంటే ఆలోచించి మంచి టైం చూద్దామని చెప్పంటే నేను చెప్పాను సార్కి. తర్వాత సార్ న్యూ ఇయర్కి అయితే చాలా బాగుంటుందండి, ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా బాగుంది, మెలోడీ సాంగ్స్ మీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు సార్, దాని గురించి ఒకసారి మనం చేద్దాం సార్ అంటే అప్పుడు సార్ లాస్ట్కి 2 months బ్యాక్ అప్లోడ్ ఇచ్చారు సార్. వెంటనే మేము 2 months బ్యాకే అనౌన్స్మెంట్ చేసాం. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసామో మా ఇక్కడ స్పందన చాలా బాగుంది. ఇక్కడ అన్ని రకాలుగా మాకు సపోర్టింగ్ చాలా బాగా చేస్తున్నారు. మా టీం, లోకల్ టీం కానీ, ఇక్కడ లోకల్ సపోర్టింగ్ కానీ చాలా బాగా చేస్తున్నారు. సో ఫైనల్గా మణిశర్మ గారు ఇక్కడికి వచ్చి అనౌన్స్మెంట్ ప్రెస్ ముందు వచ్చి మాట్లాడడం, ఈవెంట్ చేస్తాం చెప్పడం. నేను ఈ 27 years ఫస్ట్ టైం ప్రెస్ మీట్ అనేది ఫస్ట్ టైం అది ఇక్కడే కుదిరింది. అందుకని నాకు బేసిక్గా మాట్లాడటం, పని చేయడమే. నాకు ఇష్టం మ్యూజిక్ డైరెక్టర్ ఇంకెవరు సార్ పక్కనే మణిశర్మ గారు. చిన్నప్పటి నుంచి కూడా నేను మణిశర్మ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన సాంగ్స్ వింటూ పెరిగాను, ఆయన సినిమాలు, ఆయన చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాలు చూస్తూ పెరిగాను కూడాను. సో మా హీరోలు కూడా అదే అంటారు, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, మీ మ్యూజిక్ వింటూ పెరిగాం, మీ మ్యూజిక్ డాన్స్ నేర్చుకుంటూ పెరిగాం. ఇట్స్ నైస్ ఫీలింగ్.